హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 81 ఎపిసోడ్కి అడుగు పెడుతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందదేవి గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 6వ అధ్యాయము 30వ శ్లోకము. యో మాం పశ్యతి సర్వత్రా సర్వాంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, శ్రద్ధగా పలకండి. యో మాం పశ్యతి సర్వత్రా సర్వాంచ మయి పశ్యతి తస్యాం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. తాత్పర్యమేమనగా అన్ని ప్రాణులలో తనను, తనలోనే అన్ని ప్రాణులను చూసేవాని మీద నా దృష్టి, నా మీద వాని దృష్టి ఉంటాయి. అంటే అన్ని ప్రాణుల్లో తనను అంటే అందరినీ ఆత్మస్వరూపులుగా భావించడం. గుళ్ళో దేవుణ్ణి మాత్రమే మనం భగవంతుడిగా భావిస్తాం. అలా కాకుండా అన్ని ప్రాణులలో తనను అంటే పరమాత్మను అని అర్థము. ఓకే, తనలోను అన్ని ప్రాణులను చూసే వాని మీద నా దృష్టి. అందరినీ సమభావనతో సమస్థితిలో చూస్తుంటే భగవంతుడు ఏమంటాడు, నేను నీ మీద దృష్టి పెడతాను, నా మీద వాని దృష్టి ఉంటాయి. మరి అన్ని ప్రాణులను చూసే వాని మీద నా దృష్టి, నా మీద వాని దృష్టి. అంటే మనకు భగవంతుని మీద దృష్టి ఉంటుంది, ఎందుకంటే అందరినీ పరమాత్మ స్వరూపులుగానే చూస్తున్నాము కాబట్టి. ధ్యాన వివరణలో ఇంకా అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకంలో మొదటి పాదంలో మాం, మయి అన్న పదాలు అసలు అర్థాల కోసం ఎవరికి వారు తమకు తాముగా అన్వయించుకోవాలి. ఈ శ్లోకం మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు, నేను చెబుతూ ఉంటాను, శ్రద్ధ పెట్టి చూడండి. యో మాం పశ్యతి సర్వత్రలో మాం, సర్వాంచ మయి పశ్యతిలో మయి. ఇక్కడ రెండు పదాలకు ఏమని చెప్తున్నారంటే ఎవరికి వారు తాముగా అన్వయించుకోవాలి అని అక్కడ అర్థము. రెండవ పాదంలో అంటే రెండవ లైన్లో అహంను శ్రీ వేదవ్యాసుల వారికి కానీ లేక శ్రీకృష్ణునికి కానీ అన్వయించి అర్థం చేసుకోవాలి. అంటే మరి ఇప్పుడు స్క్రీన్ మీద మీకు శ్లోకం ఉంటుంది, శ్రద్ధగా చూడండి. తస్యాహంన ప్రణశ్యామి అంటే తస్యాహంలో అహం, అహంలో ఏమి శ్రీ వేదవ్యాసుల వారిని కానీ, అహం శ్రీకృష్ణుల వారిని అంటే కృష్ణుడిని కానీ వేదవ్యాసులను కానీ అక్కడ అన్వయించుకోవాలి అని అర్థం చేసుకోవాలి అని అర్థం. ధ్యాన సాధనలో పరిపూర్ణత సాధించిన స్థితిలో సాధన చేస్తూ చేస్తూ పరిపూర్ణ స్థితి అంటే ఆత్మానుభూతిని పొందిన స్థితి, అందరి పట్ల సమభావన కలిగిన స్థితి, సమస్థితి కలిగిన స్థితి, జీవితంలో ఏ ఒడుకుదుడుకులు వచ్చినా పొంగిపోకుండా కుంగిపోకుండా ఉన్న స్థితిని ఏమంటారు, పరిపూర్ణత సాధించిన స్థితి అంటారు. ఒకానొక ధ్యాని తన మనోబుద్ధులను అతిక్రమించి ఆత్మతో ఏకత్వం పొందుతాడు. ఒకానొక ధ్యాని సాధన చేస్తూ 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 జ్ఞానాన్ని సముపార్జిస్తూ తన మనసును బుద్ధిని అతిక్రమిస్తాడు. చూడండి, ఇంద్రియాలన్నీ నాలెడ్జ్ అంటే వస్తువునో ఏదైనా గ్రహించి మనసుకు ఇన్ఫర్మేషన్ చేరుతుంది, అంటే ఆలోచనలు. మనసు ఏమని ప్రేరేపిస్తుంది మరి తిరిగి ఇంద్రియాలకు? ఫర్ సపోజ్ పువ్వులు పూసాయి, అందమైన పువ్వులు, మీరు రోడ్ మీద వెళ్తూ ఉంటే మీ పక్కింట్లోనో లేకపోతే మీ వీధిలోనే ఆ కళ్ళు చూస్తే అబ్బా ఎంత బాగున్నాయి పువ్వులు అని అనిపిస్తుంది, కొయ్యాలా అని అనిపిస్తుంది. మనది కాదు చెట్టు, మన వీధి కాదు, పోనీ మన వీధి అయినప్పటికీ మన చెట్టు కాదు, పక్క వాళ్ళ చెట్టు, ఆ ఇంటి యజమాని చెట్టు. నీ కళ్ళు ఏం కోరే, ఆ పూలు తీసుకోవాలి, నీ దేవుడికి పెట్టుకోవాలని ఉంది. అది మనసుకు ఇన్ఫర్మేషన్ పోయింది. ఏమైంది? ఆలోచనలు. కళ్ళు చూసాయి బాగున్నాయి అనేదేమి ఆలోచన. అదేమని అర్థము? మనసు పనిచేస్తుంది అని అర్థం. కళ్ళు చూసి స్థిమితంగా ఉన్నావా, బాగుందో బాలేదో, అవునో కాదో, తీసుకుందామో తీసుకోలేదో, ఏదో ఒక మాట వస్తుంది కదా, అదే ఆలోచన. ఆలోచనతో నువ్వేం చేస్తావు? మరి ఇంద్రియాలకు మెసేజ్ పంపిస్తావు, ఏం కాదు తీసేసుకో, దేవుడికే కదా, వాళ్ళు పెడితే ఏమి,
నువ్వు పెడితే ఏమని ఒక పెద్ద ఆహా! ఆరిందెలాగా ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మన మనసు. ఏమనిస్తుంది? ఎవరు పెట్టిన దేవుడికే కదా! వాళ్ళ దేవుడైతేమి, నీ దేవుడైతేమి. ఈ విషయంలో అలా చెప్తారు. మరి నీ ఆస్తిని వారి ఆస్తిగా ఇస్తావా? నీ బైకో, స్కూటరో ఒక గంట ఇవ్వమంటేనే ఇవ్వము. నేను కూడా పోవాలి అని అంటారు. మరి వారి పూలని మాత్రం ఏమంటున్నారు? వాళ్ళైనా దేవుడికే పెడతారు. నువ్వైనా దేవుడికే పెడతావు కదా! అంటారు. ఎవరి చేత వాళ్ళకి పెడితే తృప్తి? నీ చేత నీకు పెడితే తృప్తి అని చిన్న లింగిత జ్ఞానం ఆత్మజ్ఞానం ఉండి నిజమే ఆ మాట ఏమి వారు పెట్టిన దేవుడికే, నువ్వు పెట్టిన దేవుడికే. కానీ అడిగి తీసుకుంటారు గానీ, అడగకుండా తీసుకోరు కదా! ఒకరి సొమ్ము దొంగలిచ్చినట్లే కదా లెక్క. మరి ఇక్కడ ఏమైపోయింది? మనోబుద్ధులను అతిక్రమించడం ఎలా అంటే, మరి మనసు ఏమి చేసింది? ఇంద్రియాలకు లోనైపోయింది. ఇంద్రియాలకు చెప్పేసింది. తీసేసుకోనననేసి. మరి బుద్ధి ఎలా పనిచేస్తుంది? బుద్ధి స్థితి ఎలా ఉంటుందంటే, ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం పొందనప్పుడు మనసు ఎలా చెప్తే అలా చేస్తుంది. అంటే ఇంక స్ట్రాంగ్‌గా డెసిషన్. చాలా చిన్న తేడా ఉంటుంది. చాలా అద్భుతమైన తేడా. చూడు ఇంద్రియాలంటే కళ్ళు చూసాయి పువ్వులని. అవి మనసుకు చేరికైంది. బాగున్నాయి తెచ్చుకుందాము అనని. బుద్ధి ఏం చేస్తుంది? యెస్ తీసుకుందాం, తీసుకుందాం అని స్టాండర్డ్ తీసుకుంటుంది. ధ్యానం చేస్తూ జ్ఞానం పొందినాక ఆత్మ ద్వారా వచ్చే బుద్ధి ఏం చెప్తుంది? వద్దు. తీసుకోకూడదు. ఏదైనా గాని బుద్ధి ఏ స్థితిలో ఉంటుంది? కరెక్ట్‌గా ఒక మాట అనుకుంటే దాని మీద స్టాండ్ తీసుకుంటుంది. దాని మీద నిలబడుతుంది. బుద్ధి వికసించినప్పుడు ఎలా ఉంటుంది మనసు? కొద్దిసేపు యెస్ అంటుంది. కొద్దిసేపు నో అంటుంది. కొద్దిసేపు రైట్ అంటుంది. కొద్దిసేపు రాంగ్ అంటుంది. మనసుని చంచలత్వంతో కూడుకునేది అని చెప్తారు. గత శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం మనం. మనసు ఏ స్థితిలో ఉంటుంది? చంచలత్వంతో కూడుకొని ఉంటుంది. బుద్ధి స్టాండ్ తీసుకుంటుంది. కానీ ఆత్మ ద్వారా వచ్చిన బుద్ధి సద్బుద్ధి. మరి మనసు ద్వారా ప్రేరేపించిన బుద్ధి దుర్బుద్ధి. ఈ తేడా తెలుసుకోవాలి. బుద్ధి ఎవరికైనా ఉంటుంది. బుద్ధి లేకుండా ఉండదు. బుద్ధి లేనివాడు ఉంటాడు. లేనివాడు అంటే మీ దుర్మార్గమైన పనులు చేస్తున్నవాడు. సద్బుద్ధి కలిగిన వాడు ఎలా ఉంటాడు? ఆత్మ ద్వారా జ్ఞానము పొంది సరియైన పనులు చేస్తుంటాడు. అదేదో పువ్వులు వారిని అడిగి తీసుకుందాము అది తప్పు కదా అనేసి వాళ్ళ డోర్ నాక్ చేస్తాడు. ఎవరు? ఆత్మ ద్వారా బుద్ధి వికసించిన వాడు ఏం చెప్తాడు? బుద్ధికి మనసుకి ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. నో అడగమను అని. అప్పుడు మనసు ఏం చేస్తది? ఇంద్రియానికి ఏ ఇంద్రియము? నోరు అనే ఇంద్రియానికి అంటే కర్మేంద్రియానికి ఇన్ఫర్మేషన్ పంపిస్తది. వెళ్ళి అడిగి అప్పుడు నీ కర్మేంద్రియమైన చేతులకు పని చెప్పు అని చెప్తది. నీ కాళ్ళు అప్పుడు వెళ్ళిపోతాయి వాళ్ళ ఇంటి సైడ్. అది కూడా కర్మేంద్రియమే కదా! అప్పుడు నువ్వు నోరు కర్మేంద్రియం చెప్తుంది. ఏమండి మేము ఇంట్లో దేవుడికి పూజ చేస్తున్నాము. కొన్ని మీ పూలు ఇస్తారా అని అంటారు. వారు మంచివారయ్యి కాస్త ఆత్మజ్ఞానం ఉండి ఎవరు పెడితే ఏమి, మనం పెడితే ఏమి, వాళ్ళు పెడితే ఏమని ఉంటే, అయ్యో లక్షణంగా తీసుకువెళ్ళండి. కొన్నన్నా మాకు ఉంచండి. లేదో తీసుకువెళ్ళండి. లక్షణంగా దేవుడికి పెట్టండి. ఇలా సమాధానం వస్తుంది. అయ్యో వద్దండి చెట్టు మీద చెయ్యేసారో మీకు ఉంటుంది అనేటోళ్ళు కూడా ఉంటారు. మరి ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎలా ఉంది మన స్థితి? ఒకానొక ధ్యాని తన మనోబుద్ధులను అతిక్రమించి ఆత్మతో ఏకత్వం పొందుతాడు. ఇదే అనమాట మనస్సు బుద్ధిని అధిగమించడము. ఎప్పుడు ఒక ధ్యాని మాత్రమే మన బుద్ధులను అధిగమించడము అంటే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు ఆత్మ ఇచ్చే జ్ఞానంతో బుద్ధి వ్యవహరిస్తుంది. బుద్ధి చెప్పినట్టు అప్పుడు మనసు చెప్పినట్టు ఇంద్రియాలు వర్క్ చేస్తాయి. ధ్యానం లేనప్పుడు ఇంద్రియాలు ఆడిచ్చినట్లు మనసు చెప్పినట్టు ఇంద్రియాలు ఆడుతూ ఉంటాయి. ఇంద్రియాలు చూస్తాయి. వాటిదేం రోల్ ఉండదు. కానీ అంతా చేసేది మనసే. మనసే పోయి అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది పీకు, ఇది లాగు, ఇది దోచుకో అని చెప్పేదే మనసు. అసలైన క్రైమ్ ఫెలో వచ్చి మనసు. వాడిని కంట్రోల్ చేయడమే మన పని. అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఆత్మతో ఏకత్వం పొందుతాడు. అంటే ధ్యాన యోగికి సమస్త చరాచర ప్రాణికోటిలో ఒకే ఆత్మ తప్ప ఇంకేమీ కనపడదు. ఎవరికి? ధ్యానం చేసి యోగత్వం పొందిన వారికి. ధ్యాన యోగి ధ్యాని వేరే, ధ్యాన యోగి వేరే. ధ్యానం అంటే మనమందరం ధ్యానం చేస్తున్నాం, ధ్యానులమే. ధ్యాన యోగి అంటే రమణ మహర్షి, పరిపూర్ణానంద స్వామి, యోగానంద, రామకృష్ణ పరమహంస, షిరిడి సాయినాథుడు, ఆదోని లక్ష్మమ్మవ్వ, కాసిరెడ్డి రాయన, వేమన వీరందరూ ఏమవుతారు? యోగత్వం పొందినవారు. ధ్యానం చేస్తూ సత్యం తెలుసుకొని ఆత్మానుభూతిని పొంది అన్నిటిలోనూ సమస్త చరాచర జీవుల్లోనూ పరమాత్మను దర్శించిన వారు వీరు యోగులు. ధ్యాన యోగులు. ధ్యానం చేసి యోగత్వం పొందినవారు. యోగత్వం అంటే సమభావన, సమస్థితి ఉన్నవారు. ఎవరు మీట్లా ఎక్కువ చూపారు, ఎవరి పట్ల తక్కువ చూపారు. రమణ మహర్షి దగ్గర జమీందారు వచ్చిన ఒకే రకంగా ట్రీట్ చేస్తాడు. వారి దగ్గర కసు ఊడ్చే ఆమె వచ్చి స్వామి నాకు ఈ సంశయం తీర్చవా అంటే రా తల్లి కూర్చో అనే చెప్తాడు. డబ్బున్న వాళ్ళని
ఓ పెద్ద బంగారు కుర్చీ చేసి కూర్చోపెట్టాడు. ఈమెని కింద పడేసి నేను నీకు సమాధానం చెప్పను అని అన్నాడు. అంటే సమస్థితిలో ఉంటాడు. ఆమెైనా ఆత్మస్వరూపురాలే, ఇతనైనా ఆత్మస్వరూపుడే. వీడికి డబ్బుంది, వీడికి పొగరు అని అతనిని చులకన చెయ్యడు. ఈ బీదరాలు ఈమెతో నేనేం మాట్లాడేదని ఆమెని చులకన చెయ్యడు. అందరినీ సమత్వంతో చూస్తాడు. ఎందుకు? ఆత్మస్వరూపులు, అందరూ భగవాన్ స్వరూపులు అని తెలిసిన వారు ఈ మహానుభావులందరూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజైన ఎంతో లేనివాడు, చాలా హోటల్లో పనిచేస్తుంటాడు. దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. అరే! ఇంతమంది ఉన్నా అసలు ఏమీ లేదు. వాళ్ళ వస్త్రాలు కూడా సరిగ్గా లేవు అన్నప్పుడు అలాంటి మహానుభావులు, జ్ఞానం పొందిన వారు ఆ జ్ఞానానికి అనుగుణంగానే జీవిస్తూ ఉంటారు. ఏది చెప్తారో అలానే ప్రవర్తిస్తారు, అలానే వ్యవహరిస్తారు. మనకు కూడా అదే బోధనను, అదే జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. అందుకనే వారు ఏ విధంగా విరాజిల్లుతుంటారు? యోగత్వంతో విరాజిల్లుతుంటారు. ధ్యాన యోగంలో విరాజిల్లుతుంటారు. అంటే సమభావన, సమస్థితి. మనం కూడా ధ్యానం చేస్తూ మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు. అమ్మ సైడ్ బంధువులెలా? నాన్న సైడ్ బంధువులెలా? నా సైడ్ బంధువులెలా? నా భార్య సైడ్ బంధువులెలా? ఈ వ్యత్యాసాలున్నాయంటే ఏమి ఎదగలేదు అని. అందరినీ సమానంగా చూడడం, కుల మతాలకు అతీతంగా చూడడం, ఉన్నోడు లేనోడు అని లేకుండా చూడడం, ఇది జంతువు, ఇది పక్షి, మానవుడు అనేది కాకుండా అందరి ఆకలిని గమనించడం. కుక్కే గదా! దానికేం పెట్టాలి కాదు. నువ్వు తిన్న దాంట్లో అంత ఒక బుక్క దానికి పెట్టాలి. అంటే అది కూడా ఒక ప్రాణే కదా! దానికి గూడా ఆకలి దప్పులు ఉంటాయి కదా! అని కౌసంత మానవత్వమైన ఉండాలి దైవంగా. అప్పుడు విరాజిల్లుతాము అని చెబుతారు. ముందుకు వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఒకే ఆత్మ తప్ప ఇంకేమీ కనబడదు. అంటే ధ్యాన యోగికి సమస్త చరాచర ప్రాణకోటిలో ఒకే ఆత్మ తప్ప ఇంకేమీ కనపడదు. ఆత్మ యొక్క సర్వ వ్యాపకత్వం అర్థమయ్యి తనకంటే భిన్నంగా ఏదీ లేదని తెలుస్తుంది. నేను వేరు కాదు, నా చుట్టూ ఉన్నవారు వేరు కాదు అనేది అర్థమవుతుంది. సర్వ వ్యాపకత్వం, ఆత్మ సర్వము వ్యాపించి ఉంది. చెట్టులోను, పుట్టలోను, బ్యాక్టీరియాలోను, వైరస్‌లోను, మానవుడిలోను, జంతువులోను ఆత్మరూపైన సర్వము వ్యాపించి ఉంది అన్నప్పుడు నావోడు లేడు, పరాయోడు లేడు, శత్రువు లేడు. అందరూ దైవ స్వరూపులే. ఆ స్థితి రావాలంటే ధ్యానం శరణం గచ్చామి, జ్ఞానం శరణం గచ్చామి అనుదినము ఉండి తీరాలి. మరి సర్వవ్యాపకత్వం అని ఎలా బాగా ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు? ఓ కాటన్ మిల్లుకి వెళ్ళండి. కాటన్‌ని తీసుకొని రైతులు కాటన్ మిల్లులో వేశారు. అది మంచి దారంగా తయారు చేశారు. ఆ దారంతో బెడ్‌షీట్లు తయారు చేస్తారు, పిల్లో కవర్లు తయారు చేస్తారు, బనియన్లు తయారు చేస్తారు, ఫ్రాక్స్ తయారు చేస్తారు, చిన్న చిన్న షర్ట్స్ తయారు చేస్తారు, పెద్ద పెద్ద షర్ట్‌లు తయారు చేస్తారు, టీ షర్ట్‌లు తయారు చేస్తారు, జిబ్బా పైజామా తయారు చేస్తారు, చీరలు చేస్తారు, పంజాబీ డ్రెస్సులు చేస్తారు. నామాలు వేరు. అందులో ఉండేటువంటి మూల పదార్థము ఒకటే. ఆ పత్తిలో నుంచి ఏమైపోయింది? దారం అనేది వచ్చింది. ఆ దారం ఏది? పత్తిలోని భాగమే కదా! ఆ పత్తి ద్వారా ఏమైపోయింది? ఇన్ని రకాల నామాలు అనేకం. వాటి రూపాలు అనేకం. కానీ అందులో మూల పదార్థం ఏమి? పత్తి, కాటన్. ఓకే. అలానే సమస్త మానవులు రకరకాల రూపాలు అనేకం, నామాలు అనేకం. సమస్త చరాచర జీవకోటి అనేకం. కుక్క, నక్క, పిల్లి, చెట్టు, చేమ, చేమంతి చెట్టు, కూరగాయ చెట్టు, పండు చెట్టు రకరకాలు. కానీ అన్నిటిలో ఉండే శక్తి, చైతన్యము, ఆత్మ పదార్థము ఒకటే. దీనివల్ల మనకు శత్రువు అనేవాడు కనిపియడు. అందరిలోనూ దైవత్వాన్ని, మిత్రత్వాన్ని చూస్తావు. చిలుకే కదా, కుక్కే కదా, నక్కే కదా అని చులకన ఉండదు. చాలామంది నడుస్తూ ఉంటారు. కుక్క వచ్చిందంటే కాలుతో ఇసురుతారు. దాన్ని కొరుకుతుంది. దెర్ ఈస్ నో డౌట్. దానిని ఒక చిన్న రాయి తీసుకొని కొట్టకుండా కొట్టినట్లు నటించొచ్చు. కానీ కొంతమంది దుర్మార్గంగా చానా పెద్ద స్టోన్ తీసుకొని దాని మీద విసురుతారు. దానికి గదా గాయమయ్యేది. ఎందుకంటే నేను చానా వీధిలో వెళ్ళేటప్పుడు కుక్కల్ని చూసిన వాడికి బాగా గాయాలైంటాయి. వీపు మీద, కాలు మీద ఎవరో ఒకరు గట్టిగా రాయి తీసుకొని వెళితే ఎందుకవుతాయండి చెప్పండి అవి? ఓకే. అవి కొన్ని కరెక్టే మొరిగేటువంటివి. కానీ దాన్ని భయపెట్టించడం వేరే కొట్టడం. ఎందుకంటే నీకు తెలియకుండుంది. అది కుక్క అనుకుంటున్నావు. అందులో ఆత్మస్వరూపుడైన పరమాత్ముడు ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ గాంధారికి చెబుతాడు. భీముడు తొడ మీద చరిచినప్పుడు నా బిడ్డ ఎంత బాధపడింటాడు కృష్ణ అని గాంధారి చెప్పినప్పుడు, అమ్మా శరీరానికి గాయమైంది దుర్యోధనుడికి. ఆ బాధ నేను పన్నాను అని అంటాడు. ఆమెకప్పుడు కళ్ళల్లో నీళ్ళు అలా కారిపోతారే, నేను భగవంతుడిని ఆమెకు కూడా ఆత్మజ్ఞానం ఉంది. ఆత్మజ్ఞానం లేక కాదు. ఆమెకు ఆత్మజ్ఞానం ఉన్నప్పటికీ నా అనే గుణం ఇంక పోలేదు. ఎప్పుడు పోతది? అందరికి చాలా మందికి పండితులకు గూడా ఎంతో జ్ఞానం ఉంటది. కానీ ధ్యానం లేక
ఆత్మానుభూతి పొందలేక ఇంక ఈ వేరు భావనే ఉంటుంది. నేను పండితుడిని, నువ్వు పామరుడివి, నాకు తెలుసా, నీకు తెలుసా అని వాదిస్తుంటారు. నాయనా నాకు తెలుసు, నీకు కూడా తెలుసుకో అని చెప్పడం వేరే. లేకపోతే నాకు ఇంకా తెలియదేమో తెలుసుకుంటాను అనడం వేరే. నాకు తెలిసినంత నీకు ఏమి తెలుసు అని వాదిస్తూ ఉంటారు. నువ్వు పామరుడివి అంటుంటారు. అదే ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు? అవునా నాయనా! అలానా? అయ్యుండొచ్చులే అని అక్కడితో ఆపుతాడు. వాడేదో ఒకరోజు తెలుసుకుంటాడు అని ఆయన యొక్క భావన. చులకన చెయ్యడు. ఎందుకు? ఆయనలో ఉండే ఆత్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడని ఆయనకు తెలుసు. తెలియకనే వాదిస్తున్నాడు అన్న జ్ఞానము కూడా ఉంటుంది. తెలిస్తే వాదిస్తాడా చెప్పు అన్న జ్ఞానము ఉంటుంది. ఓకే. మరి ముందుకు పోదామా మై డియర్ ఫ్రెండ్స్? ఈ విధంగా సమస్తంలోనూ తనను తాను సమస్తమును చూడగలడు. ఈ విధంగా సమస్తంలోను తనను, తనలోను సమస్తాన్ని చూడగలడు. ఒకటే మట్టిలో రకరకాల కుండలను తయారు చేసినట్టు అన్నిటిలో ఉన్న మట్టి ఒకటే కదా! మరి మట్టి తీసుకొచ్చి కుమ్మరి ఏం చేస్తాడు? రకరకాల కుండల్ని చేస్తాడు. పెద్ద పెద్ద కుండల్ని చేస్తాడు. చిన్న కుండల్ని చేస్తాడు. కూజాలని చేస్తాడు. రకరకాల బొమ్మల్ని చేస్తాడు. దీపం పెడతారు కదా! కార్తీక మాసంలో రకరకాల ప్రమిదల్ని చేస్తాడు. అందులో కూడా ఎన్నో ఆకారాలు ఉంటాయి. అవునా? బొమ్మల్ని చేస్తాడు. హుండీలని చేస్తాడు. డబ్బు దాచుకుంటారు కదా! ఆ హుండీలను తయారు చేస్తాడు. కుండల మీద పెట్టే ప్లేట్లను తయారు చేస్తాడు. వంట పాత్రలు కుండల్లో తాగే కూజలు, కుండలు కాకుండా పాత్రలుంటాయి. ఆ పాత్రలను తయారు చేస్తాడు. ఏ మట్టితో చేశాడు? మూలం. మట్టి ఏమి మూల పదార్థం? మట్టి. రూపాలు అనేకం, నామాలు అనేకం. కానీ అందులో ఉండే మూలం ఒకటే. ఇదొక్క ఎగ్జాంపుల్‌తో పత్తి తీసుకున్నా, బంగారు ఆభరణాలు తీసుకున్నా, ఏది తీసుకున్నా అందులోని మూలమేమి? గత శ్లోకంలో ఒక గోధుమ పిండితో రకరకాల వంటకాలు చెప్పుకున్నాం. అందులో ఉండే మూల పదార్థమేమి? నామాలు అనేకం అయ్యుండొచ్చు. చూడండి, అదే గోధుమ పిండితో సమోసా చేశాము, కర్జికాయ చేశాము. కర్జికాయ కొంతమందికి రుచి, కొంతమందికి సమోసా రుచి. అరే! సమోసా ఉన్నవాడు కర్జికాయని దూషించడం, కర్జికాయ తినేవాడు సమోసాను దూషించడం అంటే ఎవరిని దూషిస్తున్నట్టు? ఆ పరమాత్మని దూషిస్తున్నట్టు. అందులో ఉండే మూల పదార్థమేమి? గోధుమ పిండి. అలా కుండల కాపరిలో కుండలు ఈ బొమ్మ బావుంది, ఆ బొమ్మ బాగుంది. వెరీ గుడ్. సరే. ఆ బొమ్మ బావుంది, ఈ బొమ్మ నాకొద్దని పగలగొట్టడం? నాకు వీడి ఇష్టం, వాడిష్టం లేదు. ఈమె ఇష్టం, నాకు ఆమె శత్రువు అంటున్నాం. అంటే నువ్వు భగవంతుడిని దూషిస్తున్నావు, ద్వేషిస్తున్నావు అనేది తెలియలేదు. ఎందుకంటే ఆత్మరూపంలో ఉండేది భగవాన్ రూపంలో, అందరిలోనూ ఆత్మరూపంలో పరమాత్ముడున్నాడు. వారు నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు, చైతన్యవంతంగా ఉన్నారంటే ఆ పరమాత్మ లోపల ఆత్మరూపైన ఉన్నాడు అన్న సత్యం తెలిసినప్పుడు ఎవ్వరికీ శత్రువు ఉండడు. ఎవ్వరికీ పగ ప్రతీకాలుండవు. మటుమాయమైపోతాయి. అందుకని భగవంతుడు ఎప్పుడు చెబుతూ ఉంటాడు, నాయనా నిన్ను నువ్వు దూషించుకోవడం లేదు. నీకు గాయమైనా నాకు గాయమైనట్టే. నువ్వు ఒకరికి గాయం చేసినా నాకు గాయం చేసినట్టే అని చెబుతూ ఉంటాడు. దానికి మనకు అర్థం కాదు. అట్లెట్లా అవుతుంది? నేనేం భగవంతుని కొట్టలేదు కదా! అని అనుకుంటాం. అది మన మూర్ఖత్వం, అజ్ఞానం. ఇది లోతైన జ్ఞానము. ఈ జ్ఞానం మనం తెలుసుకుంటే మనకు అవగతం అవుతుంది. ఓకేనా? మరి ఒకటే మట్టితో రకరకాల కుండలను తయారు చేసినా అన్నిటిలో ఉన్న మట్టి ఒకటే కదా! అంతే కదా! ఆభరణాలు వేరైనా బంగారం ఒకటే కదా! చూడండి, బంగారం తీసుకున్నాం. ఒక కథ చెప్పుకుందాం ఇక్కడ. ఒక యువతి మంచిగా అందంగా రెడీ అయింది. ఓకే. ఈ కొన్ని ఆభరణాలన్నీ గొడవ పడుతున్నాయంట. చేతి గాజులంటున్నాయంట. ఆ యొక్క మహిళ అందంగా తయారవ్వడానికి ఆమె వేసుకున్న ఆ చేతుల వల్లనే ఆమెకు అందం పెరిగిపోయింది అనంట. ముక్కు పుడక అనిందంట, నీ చేతుల కన్నా ముందు కనిపించేది నా ముక్కు పుడక అనిందంట. ముక్కు పుడకని డామినేట్ చేస్తూ పాపిడి బిళ్ళ అనిందంట, మీ మొఖం, నేను ఆ తల పైన అందరికన్నా నేను హై పొజిషన్‌లో ఉన్నాను. నేను అందగత్తెను అనిందంట. జడ కుచ్చులు అన్నాయంట, ఆమె అంత వయ్యారంగా గింగిర్లు తిప్పుతూ నడవడానికి కారణం నేను వేసుకున్న కుచ్చులు, బంగారు కుచ్చులు అంటున్నాయంట. అన్నీ అంటూ ఉంటే కాలి మొవ్వలు అంటున్నాయంట, మీరెవ్వరు కాదు నేను. ఆ గల్లు గల్లుమని శబ్దం వస్తుంటే ఆ అందానికి కారణం నేను అన్నాయంట. అంతలోపల వడ్డానం లేసి కూర్చోయిందంట. ఆమె అంత అందమైన రూపురేఖలు కనిపించడానికి వడ్డానము అని అనిందంట. ఇలా ఒక ఆభరణం ఒకదాని మీద ఒకటి పోటీ పడుతున్నాయంట.
అప్పుడు ఆ అందమైన యువతి వచ్చి చెప్పిందంట, వీటికన్నిటికి కారణం బంగారు. ఆ ముద్ద ఏదైతే ఉందో అది లేకపోతే ఒక వడ్డాణము రాదు, ముక్కు పుడక రాదు, కాలి గజ్జెలు రావు, చేతికి వేసుకున్న గాజులు కాదు అని చెప్తే, అప్పుడు వాటికి అర్థమైందంట. అవును, నేనిలా విరాజిల్లడానికి నా మూలమేమి? గాజులు కావచ్చు, వడ్డాణానికి కావచ్చు, ముక్కురాయికి కావచ్చు, బంగారాన్ని. అలానే ఈడ ఉదాహరణ మనకి చెప్పారు. ఆభరణాలు వేరైన రకరకాల ఆభరణాలు అయ్యుండొచ్చు. చెవు దుద్దులు కావచ్చు, మాటీలు కావచ్చు, జూకాలు కావచ్చు, చెంపసరాలు కావచ్చు, పాపిడి బిళ్ళ కావచ్చు, వెనుకల వేసుకునే జడబిళ్ళ కావచ్చు, రాకిని కావచ్చు. ఇలా ఎన్ని ఆభరణాలు చూడండి, నామాలు ఎన్ని ఉన్నాయో. ఎన్ని నామాలో ఇంక నేనేదో కొద్దిగా చెప్పాను. సమయం మనకి ఆసన్నమవుతుంటది కాబట్టి. మరి దాని నామాలు అనేకం కానీ దానిలో ఉండేటువంటి మూలమేమి? ఆ బంగారు అనేది కదా! మెటలే కదా! ఆ విధంగా మరి అందరిలోనూ పుట్టలోను, చెట్టులోను, జంతువులోను అనేక నామాలు, అనేక రూపాలు కానీ ఆత్మలు అనేది ఒక్కటే. అందరము సర్వ వ్యాపకుడు అంటే అర్థమేమి? సర్వము వ్యాపించి ఉన్నాడు. ఏ రూపంలో వ్యాపించి ఉన్నాడు? భగవంతుడు ఆత్మరూపేణ అంతటా వ్యాపించి ఉన్నాడు. కనుక ఎవరికి ఎవరు వేరు వేరు కారు. నేను వేరు, నువ్వు వేరు అని ఎప్పుడు అనుకుంటాము? ఆత్మ జ్ఞానం లేనప్పుడు. వీడు మావోడు కాదు, మా కులస్తుడు కాదు, మా గోత్రం కాదు అని ఇంకా మాట్లాడేటివి మన చుట్టూ ఎన్నో వింటూ ఉంటాము. మరి ఆత్మ జ్ఞానం పొందినాక ఎలా ఉంటాడు? ఎవ్వరు ఎవరోళ్ళు కాదు. అందరూ భగవాన్ స్వరూపులమే. అందరం అక్కడి నుంచి వచ్చాం. మరి అక్కడికే కలిసిపోతాము. ఎలా కలుస్తామండి అంటే చూడండి, ఒక కేజీ గోధుమ పిండి తెచ్చి బంధువులొస్తారని ఆ ఇంటి ఇల్లాలు చక్కగా పూరి పిండి తడిపి పెట్టింటుంది. ఎంతమంది వస్తారు అంటే ఒక 8 మంది అని చెప్తాడు. ఓ 8 మందికి రమారమి ఒక కేజీ పిండి తడపొచ్చు అని తడిపి పెట్టింటుంది. అనుకోకుండగా అందులో 6 మందే వస్తారు. అప్పుడు ఏమి చేస్తుందామె? అందులో నుంచి ఓ 75% పూరీ పిండి తీసుకుంటుంది. ఒక 25% తీసి పక్కకు పెడుతుంది. ఆ 6 మందికి తయారు చేసే లోపల భర్త వచ్చి, లేదు లేదు ఆ ఇద్దరు ఉపవాసం ఉన్నారంట, ఒక నలుగురే తింటారంట అన్నప్పుడు ఆమె ఆల్రెడీ ఏం చేసుంటుంది, 6 మందికి ఒక్కొక్కరికి ఒక 5, 5 పూరీల్లాగా ఉల్లెలు తీసి చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టింటుంది. అంతలోపల ఏమన్నారు తన భర్త వచ్చి, అందులో నలుగురే తింటారు, ఆ ఇద్దరు తినరంట, వారు ఉపవాసం అంటే ఏం చేస్తుంది తను, ఆ నలుగురికి కావాల్సిన ఉల్లెలు పక్కకు పెట్టి, ఆ చిన్న బాల్స్‌ని 10 బాల్స్ అంటే ఇద్దరు తినలేదు గదా! ఈ 10 బాల్స్‌ని తీసుకొచ్చి ఒకటి 10 మందొస్తారనుకున్నారు, రాలేదు. 6 మంది ఆడ కొద్దిగా పిండి పెట్టింగా ఆ పిండిలో తీసుకుపోయి పిండిని కలిపేస్తుంది. మరి ఆ పిండి వేరే, ఈ పిండి వేరే, ఈ పిండి వేరేనా? కాదు. అంటే పూరీలు చేస్తున్నది కదా! ఆ నలుగురి కోసం ఆ పిండి వేరే. ఎవరైతే ఇద్దరు తినమన్నారో ఆ పిండి వేరే. ఏదైతే 8 మందొస్తారన్నప్పుడు ఇంకొక ఇద్దరి కోసం పక్కన పెట్టింది ఆ 25% అది వేరేనా? కాదు. అంతా కలిపి మూలం ఒకటే. పరిపూర్ణానంద స్వామి పూరి స్టోరీ చెప్పేవారు. మనకి ఇవన్నీ లోతుల్లోకి వెళ్ళి చిన్న చిన్న ఉదాహరణలే మనం రోజు వాడే వస్తువులతోనే మనకప్పుడు బాగా అర్థమవుతుందనమాట. నేనెందుకు ఇన్ని రకాలుగా మీకు ఉదాహరణ చెప్తున్నానంటే, పురుషులకైతే బంగారు గావచ్చు, కాటన్ కావచ్చు, కుండలు కావచ్చు త్వరగా అర్థమైతాయి. శ్రీమూర్తికి ఎలా అర్థమవుతుంది? ఓకే. ఈ విధంగా పిండి పదార్థం వంటలతో ముడిపెడితే అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా! మరి ఆ పిండి, ఈ పిండి, ఈ పిండి అంటూ ఏది లేదు. వీడు వేరు వేడు, వాడు వేరు లేడు కాదు. వీడు మా కులమోడు, మా గోత్రమోడు అని కాదు. ఈమె నా బంధువు, నా బంధువు కాదని కాదు. నా మిత్రుడు, శత్రువు అని కాదు. సర్వవ్యాపకుడు పరమాత్ముడు అందరిలోనూ ఆ భగవంతుని చూసినప్పుడు ఎవ్వరి మీద నీకు ద్వేషం ఉండదు, పగ ఉండదు, ప్రతీకారం ఉండదు, వివక్ష ఉండదు. అప్పుడు నువ్వు దుష్కర్మలు చెయ్యవు అని మనం తెలుసుకోవాల. అంతా ఒకటే ఆత్మ పదార్థం. దాన్ని తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడే ఒప్పుకుంటారు. ధ్యానం చేయనప్పుడు నువ్వు జూషినావా వాడు వేరే, నేను వేరే. వాడి బ్లడ్ గ్రూప్ వేరే, నా బ్లడ్ గ్రూప్ వేరే అనేటోళ్ళు ఉన్నారు. ఏమని చెప్పేది? మరి బ్లడ్ గ్రూప్ వేరే, కళ్ళు వేరే, ముక్కు వేరే, చేతులు వేరే కానీ ఆ బ్లడ్ గ్రూప్ ఉన్నా కూడా నీ లోపల ఒక ఆత్మ అనుంది. అది అందరిలోనూ అంటే సరి సమానము, సర్వవ్యాపకుడు, సమభావన, సమస్థితి ఉన్నవాడికి అర్థమవుతుంది. ధ్యానం చేస్తేనే నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఎప్పుడు చేసుకోగలుగుతావు? నువ్వు ధ్యానం చేస్తూ, చేస్తూ మనసును శూన్యం చేసినప్పుడు, అంతర్ముఖుడివైనప్పుడు, నీలో ఉన్నటువంటి అర్షడ్వర్గాలు వెళ్ళిపోయినప్పుడు, ధ్యానం చేస్తూ, 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 చేస్తూ ఉండగా ఒకానొక సమయంలో ఆత్మానుభూతిని పొందుతావు. అప్పుడు ఇవన్నీ విన్నప్పుడు, అప్పుడు అవును కరెక్టే కదా! గురువుగారు అన్నీ కరెక్టే చెప్తున్నారు. భగవద్గీత కరెక్ట్‌గానే బోధిస్తుంది అని మన మాటలోను, మన చేతల్లోనూ, మన ఆలోచనలోనూ చాలా మార్పులు సంతరించుకుంటాయి.
చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ధ్యాన సాధన చేయాలి, ధ్యాన యోగి కావాలి, సాధన చేస్తూ చూస్తూ ధ్యాన యోగి కావాలి. యోగి అంటే ఏమి? సమభావన, సమస్థితిలో ఉండడం. మనమందరం ధ్యానులమే. ధ్యాన యోగులం అయినామా లేదా అంటే ఎవరికి వారము మన అంతరంలోకి వెళ్ళి మన మనసుని పరీక్షించుకుంటే ధ్యానులమా, ధ్యాన యోగులమా అనేది అర్థమవుతుంది. ఒకానొక అయోగి మరి యోగి అయ్యి, అయోగి అంటే ఆత్మజ్ఞానం లేనివాడు, సమభావన లేనివాడు, సమస్థితి లేనివాడు, నువ్వు వేరే నేను వేరే అని ఆలోచించేవాడు, ప్రవర్తించేవాడు. మరి యోగి అవ్వాలి అంటే సమభావన స్థితికి, సమస్థితికి రావాలి. సర్వవ్యాపకుడు పరమాత్ముడు అని తెలుసుకోవాలి. అందరిలోను తనను, తనలోను అంతటిని దర్శించే శక్తి రావాలి. తనలోను సర్వాన్ని, సమస్తంలోను తనను చూడగలిగినప్పుడు అప్పుడు వాడు యోగి అని అర్థం. అతని కంటే తాను, తనకంటే అతను వేరు కాదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మే చెబుతున్నాడు. ఇంకా ఏమి మనం ఎక్కడున్నాం? ఏమంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ? నేను వేరు కాదు, తను వేరు కాదు, తను వేరు కాదు, నేను వేరు కాదు అంటున్నాడు. నాయన ఎలా ఆత్మస్వరూపున్నా వాడు కూడా నా ఆత్మస్వరూపుడే. నేను అక్కడ ఉన్నాను, అక్కడ వాడు ఉన్నాడు అని. అతని కంటే తాను, తనకంటే అతను వేరు కాదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అర్థమైంది కదా! ఇవన్నీ తెలుసుకున్నప్పుడు జీవితం ఎలా ఉంటది చెప్పనా? హాయిగా ఉంటది. ప్రశాంతంగా ఉంటది. సరికాని ఆడబిడ్డ ఉంది, సరికాని అత్త ఉంది, సరికాని కోడలుంది, సరికాని భర్త ఉన్నాడు, సరికాని భార్య ఉంది అనేది మన దృక్పథాలు. మంచి మిత్రులు లేరు, శత్రువులే ఉన్నారనేది ఆలోచిస్తుంటాం. ఆత్మ జ్ఞానం పొందినాక, సర్వ వ్యాపకత్వం అర్థమైనాక, సమస్త జీవకోటిలోనూ పరమాత్ముడు ఆత్మరూపైన ఉన్నాడని తెలిసినాక శత్రుత్వం ఉండదు, అంత మిత్రత్వమే అవుతుంది. ఇది తెలుసుకోవాలి అంటే రోజు భగవద్గీత చదువుదాము. ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దినము ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సంగత్య సేవ చేయాలి. మరి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు ఓకే మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ కార్డ్స్, ఇక సెలవు. మరి ఒక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఓకే. మరి ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే దయచేసి ఏం చేయాలి? పిఎంసి ఛానల్లో వస్తున్నటువంటి శ్రీకృష్ణామృతాన్ని వీక్షించండి. వీక్షిస్తేనే మనకు అర్థమవుతుంది ఏం చేస్తున్నాం, ఏం చేయడం లేదు అని. చెయ్యనివి చేయడం మొదలు పెడదాం. ధ్యానం చేయకపోతే ధ్యానం మొదలు పెడదాం. జ్ఞానం వినకపోతే జ్ఞానాన్ని విందాం. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక సెలవు. మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాము.